సుభాష్ వైట్ బోర్డ్ మీకు ఆనందాన్నివ్వదు. కానీ ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని ఇస్తుంది. సులభమైన పద్ధతుల్లో మీ ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని పెంపొందించడమే మా లక్ష్యం. వేలాది సంవత్సరాలుగా బోర్డుపై టీచర్ రాసిన రాతలు మాత్రమే ఎన్నో కోట్ల మందిని విజ్ఞులుగా తయారు చేశాయి అనేది మా నమ్మకం. సుభాష్ వైట్ బోర్డ్ ద్వారా ఎంతో మందిని ఇంగ్లీష్‌లో ప్రొఫిషియెంట్‌గా తయారు చేయగలం అనేది మా నమ్మకం మరియు ఆశ. విద్య నేర్చుకోవడానికి సహనం అవసరం. ఎడ్యుకేషనల్ వీడియోస్ చూడడానికి కూడా. కాస్త సమయాన్ని వెచ్చించండి. అమితమైన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీని సాధించండి. ఇక్కడ చూడండి, హ్యాబిచ్యువల్ యాక్షన్స్ అంటే రోజు హ్యాబిట్‌గా జరిగేటటువంటి పనులు లేదా రొటీన్‌గా జరిగే పనులు. రొటీన్ అంటే రెగ్యులర్ ఇంటర్వల్స్‌లో రెగ్యులర్‌గా రోజు జరిగే పనుల్ని మనం రొటీన్ యాక్షన్స్ అంటాం. ఈ హ్యాబిచ్యువల్ యాక్షన్స్, రొటీన్ యాక్షన్స్‌ని మనం ఏం చేస్తామంటే ప్రెజెంట్ సింపుల్ టెన్స్‌ని వాడడం ద్వారా మనం తయారు చేస్తాం. అయితే మరి ప్రెజెంట్ సింపుల్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటంటే, ప్రెజెంట్ సింపుల్ టెన్స్ ఒక సబ్జెక్ట్‌ని తీసుకొని సబ్జెక్ట్ తర్వాత వి1 ఆఫ్ ది వెర్బ్ 1 వి1 వాడడం ద్వారా తయారు చేస్తాం. చూడండి, ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఐ ఉంది. ఐ టేక్. ఓకే. ఐ టేక్. ఇక్కడ 2 కేటగరీస్ సబ్జెక్ట్స్‌ని చూపించడం జరిగింది ఇక్కడ. కేటగరీ 1లో ఐ ఒకటి, వి ఒకటి, యు ఒకటి, దే ఒకటి, ప్లూరల్ నౌన్స్ ఒకటి వచ్చినప్పుడు వెర్బ్ 1 వస్తుంది. టేక్. చూసారా? ఐ టేక్, వి టేక్, యు టేక్, దే టేక్. ప్లూరల్ నౌన్ అంటే సపోజ్ బాయ్స్ టేక్. బాయ్స్ ప్లూరల్ నౌన్ తీసుకోవడం జరిగింది. బాయ్స్ టేక్ ఇలా వస్తుందనమాట. ఇదే వి1 ఇక్కడికొచ్చేసరికి చూడండి, ఈ కేటగరీలో హీ ఒకటి, షీ ఒకటి, ఇట్ ఒకటి, సింగులర్ నౌన్ ఒకటి. ఇవొచ్చినప్పుడు ఏమవుద్దంటే, ఇదే వెర్బ్‌కి చివరన ఏమవుద్దంటే ఎస్ చేరుతది. క్లియర్‌గా చూడండి, ఇక్కడ టేక్, ఇక్కడ టేక్స్ అన్నమాట. అంటే హీ టేక్స్, షీ టేక్స్, ఇట్ టేక్స్. అలాగే సింగులర్ నౌన్ రాజు టేక్స్. ఈ విధంగా ఉంటదనమాట. అంటే ఐ, వి, యు, దే ప్లూరల్ నౌన్స్‌కేమో ఒక టేక్ వచ్చినట్లయితే అంటే వి1 వచ్చినట్లయితే హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్స్‌కి వి1కి చివర ఎస్ చేరుతుంది. ఓకే. అదే నెగెటివ్ సెంటెన్సెస్‌లో అయితే ఎలా ఉంటది చూడండి. నెగెటివ్ సెంటెన్సెస్‌లో మీద కేటగరీకి చూడండి, డు నాట్ టేక్. డు నాట్ వచ్చి వి1 వస్తది. ఎలాగో చూద్దాం. ఐ డు నాట్ టేక్. వి డు నాట్ టేక్. యూ డు నాట్ టేక్. దే డు నాట్ టేక్. బాయ్స్ డు నాట్ టేక్. కానీ ఈ కేటగరీలో హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్స్ వచ్చినప్పుడు డస్ నాట్ టేక్ వస్తుంది. అంటే డు ఏమవుతుంది? మీదనొచ్చిన డు ఇక్కడ డస్‌గా మారతాది. అంటే హీ డస్ నాట్ టేక్. షీ డస్ నాట్ టేక్. ఇట్ డస్ నాట్ టేక్. రాజు డస్ నాట్ టేక్ అని చెప్పి రావడం జరుగుతుందనమాట. అక్కడ మీదనున్న డు నాట్ ఇక్కడికొచ్చేసరికి డస్ నాట్‌గా మారింది. అదే ఇంట్రాగేటివ్‌లోకొచ్చినప్పుడు చూడండి, ఇది సబ్జెక్ట్ కంటే ప్రిసీడింగ్ పొజిషన్‌లో డు వచ్చింది. అంటే డూ ఐ టేక్, డూ వి టేక్ క్వెషన్ అన్నమాట ఇది. ఇంట్రాగేటివ్ అంటే ఆస్కింగ్ క్వెషన్స్. డూ యూ టేక్, డూ దే టేక్, డూ బాయ్స్ టేక్ అనొస్తది. అదే ఈ కేటగరీలో హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్స్ ఉన్నప్పుడు ఆ డూ ఎలా వస్తుంది? డస్‌గా వస్తుంది. డస్ హీ టేక్, డస్ షీ టేక్ క్వెషన్. డస్ ఇట్ టేక్, డస్ రాజు టేక్ అని రావడం జరుగుతుందనమాట. ఇది ప్రెజెంట్ సింపుల్ టెన్స్ తాలూకా కామన్ స్ట్రక్చర్. అయితే ఇదే ప్రెజెంట్ సింపుల్ టెన్స్ పాసివ్‌లోకొచ్చినప్పుడు ఎలా మారుతుంది? పాసివ్‌లోకొచ్చినప్పుడు చూడండి, బి అనే హెల్పింగ్ వెర్బ్ వస్తది. బి అనే హెల్పింగ్ వెర్బ్ వచ్చి దీని పక్కనే వి3 వస్తది. అంటే టేక్ తాలూకా థర్డ్ ఫార్మ్ ఏది? టేక్ టు టేకెన్. ఇగో టేకెన్ థర్డ్ ఫార్మ్ వస్తది. అంటే బి తాలూకా ఫార్మ్స్ ఏవి? యామ్ గాని, ఈస్ గాని, ఆర్ గాని వచ్చి తర్వాత టేకెన్ అంటే వెర్బ్ తాలూకా థర్డ్ ఫార్మ్ వస్తదనమాట. అంటే యామ్ టేకెన్, ఈజ్ టేకెన్, ఆర్ టేకెన్ అని ఇది పాసివ్ అనమాట. పాసివ్ వాయిస్‌లో ఇలా వస్తుందనమాట. ఇది టోటల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ప్రెజెంట్ సింపుల్ టెన్స్. ఈ ప్రెజెంట్ సింపుల్ టెన్స్‌ని మనం దేనికంటే హ్యాబిచ్యువల్ యాక్షన్స్ అండ్ రొటీన్ యాక్షన్స్ తయారు చేయడానికి మనం వాడతాం. మనం మరొకసారి ఎగ్జాంపుల్స్‌ని పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, ఈ టెంప్లేట్‌లో మనకి 9 ఎగ్జాంపుల్స్ ఇవ్వబడ్డాయి. ఒక్కొక్క ఎగ్జాంపుల్‌ని మనం క్లియర్‌గా చూద్దాం. అసలు ఇందులో హాబిచ్యువల్ యాక్షన్ ఉందా? ఉంటే ఎలా రాయాలి అనే విషయాన్ని పరిశీలిద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వబడింది. ఇందులో ఏముందో చూద్దాం. నేను ఉదయాన్నే కాఫీ త్రాగుతుంటాను. ఇది హాబిటే కదా! నేను రోజు ఉదయాన్నే కాఫీ తాగుతుంటానంటే రెగ్యులర్‌గా రోజు తాగుతానని అర్థం వస్తది.
ఓకేనా? కాబట్టి ఇందులో హ్యాబిట్ ఉంది. హ్యాబిట్ ఉంది కాబట్టి దీన్ని రాసేటప్పుడు దీనిలో సబ్జెక్ట్ కన్ఫర్మేషన్ చూడండి. సబ్జెక్ట్ ఐ అనమాట. ఐ. అయితే ఇప్పుడు ఒకలాగేంటంటే మనం సౌలభ్యం కోసం ఇక్కడ 2 కేటగరీస్ ఉన్నాయి. ఐ, వి, యు, దే ప్లూరల్ నౌన్ ఒక కేటగరీ. హి, షీ, ఇట్ సింగులర్ నౌన్ ఒక కేటగరీ. దీన్ని, దీన్ని డూ కేటగరీ అందాం. అలాగే క్రింద దాన్ని డస్ కేటగరీ అందాం. జస్ట్ సౌలభ్యం కోసం అలా పెంచుకుందాం అన్నమాట. ఓకే. ఇప్పుడు చూడండి. ఇది ఐ కాబట్టి నేను ఐ సబ్జెక్ట్ కాబట్టి ఇది డూ కేటగరీలోకొస్తది. ఇదిగో ఐ. డూ కేటగరీలోకొస్తదనమాట. ఇప్పుడు నేను ఉదయాన్నే కాఫీ త్రాగుతుంటాను. ఇక్కడ వెర్బ్ ఏంటి? వెర్బ్ డ్రింక్ ఇక్కడ. ఓకే. డ్రింక్ వెర్బ్. ఇప్పుడు ఏం రావాలో చూడండి. ఇక్కడ ప్రెజెంట్ సింపుల్ వెర్బ్ ఫార్మ్ రావాలి. కాబట్టి ఐ డ్రింక్ చూడండి. ఐ డ్రింక్ ఏంటి? కాఫీ. ఎప్పుడు? ఉదయాన్నే అంటే ఇన్ ద మార్నింగ్. ఇన్ ద మార్నింగ్. ఇందులో క్లియర్‌గా మనకి హాబిచ్యువల్ యాక్షన్ ఉంది. నేను ఉదయాన్నే కాఫీ తాగుతుంటాను అనేది హాబిచ్యువల్ యాక్షన్ కాబట్టి చక్కగా డ్రింక్ అనే వి1తో మనం కన్‌స్ట్రక్ట్ చేసేసాం. అలాగే మేము ప్రతి సంవత్సరం తిరుపతి వెళుతుంటాము. ఇది కూడా అలవాటే కదా! ప్రతి సంవత్సరం చేసే పని కూడా అలవాటే కాబట్టి మేము వి. ఎప్పుడైతే సబ్జెక్ట్ వి వచ్చిందో ఇది కూడా కేటగిరీ డూ కేటగిరీయే. డూ కేటగిరీ కాబట్టి ఇగో వి ఇక్కడుంది కాబట్టి. మేము ప్రతి సంవత్సరం వెళుతుంటాము. వెళ్ళడాన్ని ఏమంటాం? ఇక్కడ వి1 ఆఫ్ ది వెర్బ్ కావాలి. వి గో. ఎక్కడికి? టు తిరుపతి. ఎప్పుడు? ప్రతి సంవత్సరం. ఎవ్రీ ఇయర్. ఓకే. ఈ విధంగా మనం కన్‌స్ట్రక్ట్ చేసేయొచ్చు. ఇక్కడ కూడా వి1ఏ వచ్చింది. ఓకే. చూడండి. అతడు సాయంత్రం క్రికెట్ ఆడుతుంటాడు. అతను హి. ఎప్పుడైతే హి వచ్చిందో కేటగిరీ డస్ కేటగిరీ ఇది. ఓకేనా? అతడు సాయంత్రం క్రికెట్ ఆడుతుంటాడు. ఆడుతుంటాడు ఇక్కడ వెర్బ్ ఏది? ప్లే. ప్లే కాబట్టి హి ప్లే. కానీ ఎప్పుడైతే హి థర్డ్ పర్సన్ సింగులర్ ఈ వచ్చాయో అప్పుడు ఖచ్చితంగా వెర్బ్‌కి చివరన ఎస్ చేరుతది. అంటే హి ప్లేస్ ఏమిటి? క్రికెట్. ఎప్పుడు? సాయంత్రం అంటే ఇన్ ద ఈవెనింగ్. ఇన్ ద ఈవెనింగ్. ఓకే. ఓకే. అదే విధంగా చూడండి నెక్స్ట్‌ది. ఆమె ఆఫీస్‌కు లేట్‌గా వస్తుంటుంది. ఆమెకు అలవాటు. రోజు లేట్‌గా వస్తుంటుంది. కాబట్టి ఇది కూడా హాబిటే కాబట్టి ఆమె, ఆమె అంటే షీ. షీ అయ్యేసరికి ఏమవుతుంది? ఇది డస్ కేటగరీ. ఆఫీస్‌కి రావడం. రావడాన్ని ఏమంటాం? కమ్. వెర్బ్ ఏంటి ఇక్కడ? కమ్. కమ్ కాబట్టి షీ కమ్. కానీ షీ వచ్చినప్పుడు చూడండి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వెర్బ్‌కి చివర ఏం చేరుతుంది? ఎస్ చేరుతుంది. షీ కమ్స్ టు ఆఫీస్. టు ఆఫీస్ లేట్. ఆమె లేట్‌గా ఆఫీస్‌కి వస్తుంటుంది. తర్వాత చూడండి. సీత దేవాలయంలో పాటలు పాడుతుంటుంది. ఆవిడకున్న అలవాటది. హాబిచ్యువల్ యాక్షనే. కాబట్టి సీత. సీత అంటే సింగులర్ నౌన్. సింగులర్ నౌన్ కాబట్టి ఇది డస్ కేటగిరీ. కాబట్టి సీత అంటే సీత వచ్చిందనుకోండి ఇక సింగులర్ నౌను. వెర్బ్‌కి చివర ఎస్ చేరాలి. పాడుతుంటుంది సింగ్. సింగ్‌కి చివర ఎస్ చేరాలి. సింగ్స్. ఏంటి? సాంగ్స్. ఎక్కడ? ఇన్ ద టెంపుల్. టెంపుల్‌లో. ఇన్ ద టెంపుల్. గుడిలో పాటలు పాడుతుంటుంది. ఇవన్నీ హాబిట్సే. తర్వాత ఇక్కడ నుంచి చూడండి నెగెటివ్. నేను టెన్నిస్ ఆడను. అంటే నాకు అలవాటు లేదు అని చెప్తున్నాను. నేను ఐ. ఐ అంటే డూ కేటగరీ. ఓకే. ఐ అంటే డూ కేటగరీ. దీనికేం రావాలి? డు నాట్ ప్లస్ వి1 రావాలి. అంటే నేను టెన్నిస్ ఆడను. కాబట్టి డు నాట్ వచ్చి వి1 ప్లే. ఐ డు నాట్ ప్లే టెన్నిస్. ఐ డు నాట్ ప్లే టెన్నిస్ అన్నమాట. తర్వాత ఆమె ఆదివారం చికెన్ తినదు. ఆమె, ఆమె గట ఏంటి ఇక్కడ? షీ. షీ. ఓకేనా? షీ అంటే డస్ కేటగరీ. చూడండి షీ. కాబట్టి ఇక్కడ ఏం రావాలి? డస్ నాట్ ప్లస్ వి1 రావాలి. అంటే తినదు ఈట్ కదా! కాబట్టి షీ డస్ నాట్ ఈట్ ఏంటి? చికెన్. ఎప్పుడు? ఆన్ సండే. ఆమె సండే చికెన్ తినదు. షీ డస్ నాట్ ఈట్. చూసారా వెర్బ్? డస్ నాట్ ఈట్. అలాగే డు నాట్ ప్లే. చూసారా? అంటే నెగెటివ్స్ అన్నమాట ఇవి. ఓకే. వారు ఉదయాన్నే పాలు త్రాగరు. అంటే వాళ్ళకి అలవాటు లేదు. వారు దే.
ఎప్పుడైతే దే అనుకున్నామో ఇది డూ కేటగిరీ. ఓకే. డు నాట్ ప్లస్ వి1. దే డు నాట్ త్రాగడాన్ని ఏమంటాం? డ్రింక్. దే డు నాట్ డ్రింక్ మిల్క్. మిల్క్ ఎప్పుడు ఉదయాన్నే ఇన్ ద మార్నింగ్. ఇన్ ద మార్నింగ్. ఓకే. ఇక్కడ మా అమ్మ బిర్యానీ వండదు. అంటే మా అమ్మకు అలవాటు లేదు బిర్యానీ వండడం. అంటే హాబిట్ లేదు అని చెప్పడం. కాబట్టి మై మదర్, మై మదర్ మై మదర్ అంటే సింగులర్ నౌన్ కాబట్టి డస్ కేటగిరీ. కాబట్టి డస్ నాట్ వండడాన్ని కుక్ అంటాం. మై మదర్ డస్ నాట్ కుక్ బిర్యానీ. ఈ విధంగా మనం ఏంటంటే ఎగ్జాంపుల్స్ అంటే హాబిచువల్ యాక్షన్స్‌ని ఈజీగా రాయొచ్చు. మరికొన్ని ఎగ్జాంపుల్స్‌ని పరిశీలిద్దాం. ఆమె ఇంగ్లీష్ మాట్లాడదు. అంటే ఇది నెగెటివ్. అంటే ఆమెకు ఇంగ్లీష్ మాట్లాడే అలవాటు లేదు. ఇందులో సబ్జెక్ట్ ఏది? ఆమె. ఆమె అంటే షీ. షీ వచ్చినప్పుడు నెగెటివ్‌లో జనరల్‌గా ఏంటొస్తదో చూద్దాం. షీ అంటే డస్ కేటగిరీ. డస్ కేటగిరీలో ఏం రావాలి? డస్ నాట్ ప్లస్ వి1 రావాలి. అంటే షీ చూడండి. డస్ నాట్ మాట్లాడదు కదా! స్పీక్. షీ డస్ నాట్ స్పీక్ ఏంటి? ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ మాట్లాడదు. ఆమెకు అలవాటు లేదని అర్థం వస్తది. అలాగే తర్వాత ఎగ్జాంపుల్స్ ఇక్కడ నుంచి ఇంటరాగేటివ్స్ అన్నమాట. నువ్వు ఎప్పుడు స్కూలుకి వెళుతుంటావు? క్వెషన్ మార్క్. ఓకే. నువ్వు ఎప్పుడు స్కూలుకి వెళ్తుంటావు? క్వెషన్ తయారు చేయాలంటే చూడండి. నార్మల్‌గా ఇంటరాగేటివ్ తయారు చేసేటప్పుడు డూ ముందొచ్చి ఐ, వి, యూ, దే ప్లూరల్ నౌన్ వచ్చి తర్వాత ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ వస్తది. అదే హి, షీ, ఇట్ సింగులర్ నౌన్ అయితే డస్ ముందొస్తది. తర్వాత ప్రెజెంట్ ఫార్మ్ వెర్బ్ వస్తది. ఈ డూ, డసే డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. ఇప్పుడు నువ్వు ఎప్పుడు స్కూలుకి వెళ్తుంటావులో సబ్జెక్ట్ ఏటో ఫస్ట్ కన్ఫర్మ్ చేయండి. సబ్జెక్ట్ నువ్వు. కాబట్టి యూ. ఓకే. యూ. దీని ముందు యూ అంటే డూ కేటగరీ. కాబట్టి డూ. దీని ముందేముండాలి? డూ ఉండాలి. డూ యూ వెళ్ళడాన్ని ఏమంటాం? గో. డూ యూ గో. ఓకే. ఇది మెయిన్ పార్ట్. ఇంటరాగేటివ్ పార్ట్. డూ యూ గో. దీని ముందు ఇంటరాగేటివ్ వర్డ్ ఉండాలి. ఇంటరాగేటివ్ వర్డ్ ఏది? వెన్. అంతేనా? నువ్వు ఎప్పుడు కదా! వెన్, వెన్ ఇంటరాగేటివ్ వర్డ్. వెన్ డూ యూ గో ఎక్కడికి? టు స్కూల్. నువ్వు స్కూలుకి ఎప్పుడు వెళ్తుంటావు? చూసారా? సింపుల్‌గా తయారైపోయిందనమాట. ఇక్కడ ఇంటరాగేటివ్ పార్ట్ కరెక్ట్‌గా ఉండాలి. డూ యూ గో అదనమాట. అలాగే అన్నిట్లోనూ కూడా మనం చూడొచ్చు. మీరు రోజు ఫుట్‌బాల్ ఆడుతుంటారా? మీరు, మీరు అంటే కూడా యూఏ ఇక్కడ. ఓకే. యూ. ఇది కూడా క్వెషనే. యూ కాబట్టి ముందునేం రావాలి? డూ. డూ రావాలి. ఓకే. డూ యూ ఆడ్డాన్ని ఏమంటాం? వి1 ప్లే కావాలిక్కడ. డూ యూ ప్లే. డూ యూ ప్లే ఏంటి? ఫుట్‌బాల్. డూ యూ ప్లే ఫుట్‌బాల్ ఎప్పుడు? డైలీ, డైలీ క్వెషన్ మార్క్. దీనిలో ఇంటరాగేటివ్ వర్డ్ లేదు. డూ యూ ప్లే ఫుట్‌బాల్ డైలీ? మీరు రోజు ఫుట్‌బాల్ ఆడుతుంటారా? అని మీనింగ్ వస్తదనమాట. తర్వాత నువ్వు అక్కడికి ఎలా వెళుతుంటావు? కదా! నువ్వు ఇక్కడ కూడా యూఏ ఉంది. ఇందులోను కూడా యూ ఉంది. యూ కాబట్టి డూ కేటగరీ. ముందునేముండాలి? డూ ఉండాలి. ఓకే. డూ యూ వెళ్ళడాన్ని ఏమంటాం? గో. డూ యూ గో. ఇది ఇంటరాగేటివ్ సెంట్రల్ పార్ట్. డూ యూ గో. అక్కడికి ఎలా వెళ్తుంటావు? ఎలా అంటే ఏంటి? ఏమొస్తది ముందుని? హౌ వస్తది. హౌ అంటే ఎలా? హౌ డూ యూ గో? అక్కడికి. అక్కడికి అంటే దేర్. హౌ డూ యూ గో దేర్? నువ్వు అక్కడికి ఎలా వెళుతుంటావు? తర్వాత చూడండి. ఆమె సిటీలో ఎక్కడ పని చేస్తుంటుంది? ఇప్పుడు ముందు ఆమె అంటే షీ. షీ అంటే ఇదే కేటగిరీ మారిపోయింది. దీని ముందేం రావాలి? డస్ రావాలి. ఓకే. డస్ వెనకాతల దీని తర్వాత షీ అంటే సబ్జెక్ట్ తర్వాత ఏం రావాలి? వెర్బ్ రావాలి. వి1 ఆఫ్ ది వెర్బ్ రావాలి. అంటే పని చేస్తుంటుంది కాబట్టి వర్క్. ఓకే. టోటల్‌గా ఇది సెంట్రల్ పార్ట్. డస్ షీ వర్క్? ఆ! ఆమె ఎక్కడ పని చేస్తుంది? ఎక్కడ అని మనం ఏమంటాం ఇంగ్లీష్‌లో? వేర్ అంటాం. వేర్ డస్ షీ వర్క్? ఎక్కడ? సిటీలో. ఇన్ ద సిటీ. ఇన్ ద సిటీ. వేర్ డస్ షీ వర్క్ ఇన్ ద సిటీ? సిటీలో ఆమె ఎక్కడ పని చేస్తుంది? సింపుల్‌గా మనం క్వెషన్స్‌ని తయారు చేసేయొచ్చు. నువ్వు ఎన్ని గంటలకి నిద్ర లేస్తుంటావు? ఓకే. నువ్వు కాబట్టి మళ్ళీ ఇక్కడ యూఏ వస్తది. యూ. యూ కాబట్టి ముందు నీ డూ వస్తది. డూ యూ
నిద్ర లేవడాన్ని ఏమంటాం? వేకప్ అంటాం. వేకప్. డూ యూ వేకప్? ఇది సెంట్రల్. ఓకే. ఇది ఇంటరాగేటివ్ పార్ట్. ఆ! నువ్వు ఎన్ని గంటలకంటే వాట్ టైమ్ అని పెట్టినట్టయితే వాట్ టైమ్ డూ యూ వేకప్? నువ్వు ఎన్ని గంటలకి నిద్ర లేస్తుంటావు? అయిపోయింది. చూసారా? అలాగే అతడు లంచ్‌లో ఏమి తింటుంటాడు? రాయాలనుకోండి. అతడు అంటే హి ఫస్ట్. హీని మనం ఎస్టాబ్లిష్ చేయాలి. హి కాబట్టి ఇది డస్ కేటగరీ. దీని ముందు ఏమి రావాలి? డస్ రావాలి. ఓకే. తర్వాత ఏం రావాలి? తర్వాత వెర్బ్ రావాలి. ఏమి తింటుంటాడు కాబట్టి ఈట్. ఓకే. ఇది ఇంటరాగేటివ్ సెంట్రల్ పార్ట్ అన్నమాట. అతడు ఏమి తింటాడు కాబట్టి ఏమి అంటే వాట్. ఓకే. వాట్ డస్ హి ఈట్? ఎక్కడ? ఇన్ ది లంచ్. ఇన్ ది లంచ్‌లో అతడు ఏమి తింటుంటాడు? ఈ విధంగా మనం క్వెషన్స్‌ని ఈజీగా తయారు చేసుకోవచ్చనమాట. ఎగ్జాంపుల్స్‌ని ఇక్కడ పరిశీలిద్దాం. అయితే ఇవన్నీ కూడా పాసివ్‌లో ఉన్నాయి. అంటే ఇప్పుడు పాసివ్ వాయిస్‌లో ఉన్నటువంటి హాబిచ్యువల్ యాక్షన్స్‌ని మనం పరిశీలిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాసివ్ వాయిస్‌లో ప్రెజెంట్ సింపుల్‌లో ఏముంటుందంటే చూడండి ఇక్కడ ఈ బి ఉంటుంది. బి అంటే అర్థం ఏంటి? యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ వస్తుంది. వచ్చి వి3 ఆఫ్ ది వెర్బ్ వస్తుంది. వెర్బ్ 3 అంటే టేక్ ఉందనుకోండి. టేక్, టుక్, టేకెన్ అలాగయింది. అలాగే ఈ 2 కాంబినేషన్‌లోనే పాసివ్ వెర్బ్ తయారవుతుందనమాట. మనం పాసివ్ వెర్బ్ తయారు చేయాలి. అసలు ఏంటి పాసివ్ వెర్బ్? ఒకసారి చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్‌లో. ఆ రూమ్ ప్రతిరోజు శుభ్రం చేయబడు. చేయు కాదు. చేయబడు అనొచ్చింది ఇక్కడ చూడండి. చేయు వేరు. చేయు అంటే యాక్టివ్. చేయబడు అంటే పాసివ్ అనమాట. అంటే ఇక్కడ ఎవరైతే ఈ వెర్బల్ యాక్షన్ చేస్తారో వాళ్ళకిక్కడ ప్రయారిటీ ఉండదు. ఒకప్పుడు చూపించాలంటే వెనకాల చూపిస్తాం. లేతే లేదనమాట. ఓకేనా? చేయబడినది అని వస్తదనమాట. చేయబడుతుంటుంది. ఈ తయారు చేయాలంటే ఏంటంటే ముందు ఏముండాలి? బి ప్లస్ వి3 ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ ఉండాలి. ఎలాగో చూద్దాం. అసలు ఇందులో వెర్బే ఉంది. ద రూమ్ ప్రతిరోజు శుభ్రం చేయబడుతుంది. శుభ్రం చేయడాన్ని ఏమంటామంటే క్లీన్ అంటాం. ఇక్కడ వెర్బ్ ఏంటి? క్లీన్ అన్నమాట. అంటే ఈ క్లీన్ తాలూకా వి3 మనకు కావాలి. ఏంటిదది? క్లీన్డ్. వి3 రావాలి. వచ్చిన తర్వాత దీని ముందు బి ఫార్మ్ రావాలి. బి ఫార్మ్ రావాలంటే ముందు సబ్జెక్ట్ ఇది పెట్టాలి. ఏంటి ఇక్కడ చూడండి. ఇక్కడ రూమ్ ఉంది కదా! అంటే ద రూమ్. ది రూమ్. ది రూమ్ అనేది సింగులర్ కాబట్టి బిలోంచి ఏమొస్తది? ఈజ్ ఒస్తది. ద రూమ్ ఈజ్ క్లీన్డ్ చూసారా? బి ప్లస్ వి3 ఈజ్ క్లీన్డ్. ద రూమ్ ఈజ్ క్లీన్డ్ ప్రతిరోజు ఎవ్రీ డే. ఎవ్రీ డే. ఈ విధంగా మనకు తయారైపోద్దనమాట. ఓకేనా? యెస్. ద రూమ్ ఈజ్ క్లీన్డ్ ఎవ్రీ డే. ఇందులో ఈ అంటే వెర్బల్ యాక్షన్ చేసిన వ్యక్తి ఇక్కడ ఉండరు. దాని తాలూకా ఇంపాక్ట్ పడినది మాత్రమే ముందుకొస్తుందనమాట. అంటే పాసివ్‌లో. ద రూమ్ అనమాట. అలాగే ఇంగ్లీష్ చాలా దేశాల్లో మాట్లాడబడుతుంటుంది ఉందనుకోండి. ఇందులో ఇక్కడ వెర్బ్ ఏంటో చూడండి. స్పీక్ వెర్బ్ ఇక్కడ. ఓకే. స్పీక్ వెర్బ్ మాట్లాడడం అన్నమాట. అంటే మనకేముండాలి? వి3 ఉండాలి. అంటే స్పోకెన్ ఉండాలి. స్పీక్, స్పోకెన్ ఉండాలి. తర్వాత ఇంగ్లీష్. ఇంగ్లీష్ ముందుకొస్తది. ఇంగ్లీష్ ముందుకొచ్చిన తర్వాత ఏమవుద్దంటే, ఇంగ్లీష్ సింగులర్ కాబట్టి బిలో యామ్, ఈజు, ఆరు ఉంటాయి. ఇంగ్లీష్ వచ్చేసరికి ఏమవుతుంది? ఈజ్ వస్తుందనమాట. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఎక్కడ? చాలా దేశాల్లో. ఇన్ మెనీ కంట్రీస్ చూడండి. ఇన్ మెనీ కంట్రీస్. ఓకే. ఈ రకంగా సెంటెన్స్ తయారైపోతుంది. చూడండి. గేట్ 9 గంటలకి మూసివేయబడు. మూసివేయబడు. కాబట్టి పాసివ్ ఇది. అంటే దీనికి కూడా వెర్బ్ ఏంటి ఇక్కడ? మూసివేయడాన్ని ఏమంటాం? క్లోజ్. క్లోజ్ అనే వెర్బ్ అనమాట. కాబట్టి దీని తాలూకా వి3 కావాలి. క్లోజ్, క్లోజ్డ్, క్లోజ్డ్. మూడో ఫార్మ్ క్లోజ్డ్. దీని ముందుకి ఇది చూడండి. ది గేట్ ముందుకొస్తుంది. ది గేట్ సింగులర్ కాబట్టి బిలోంచి ఏమొస్తది? ఈజ్ ఒస్తది. సరే ఈజ్ క్లోజ్డ్. మీరు దాంట్లో ఈజ్ స్పోకెన్. ఇక్కడ ఈజ్ క్లోజ్డ్. ద గేట్ ఈజ్ క్లోజ్డ్ ఎట్ 9:00 ఇలా సెంటెన్స్ తయారవుతుందన్నమాట. చూడండి ఎగ్జామ్స్ మార్చ్‌లో నిర్వహించబడుతుంటాయి. ఇవన్నీ పాసివ్‌లు. అదే విధంగా హాబిచ్యువల్ యాక్షన్స్. ఎగ్జామ్స్ మార్చ్‌లో నిర్వహించబడ్డం అంటే అర్థం ఏంటి? ప్రతి మార్చ్‌లోను అని అర్థం అన్నమాట ఇక్కడ. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా వెర్బ్ ఏంటి? కండక్ట్. ఇక్కడ వెర్బ్ ఏదంటే కండక్ట్. కండక్ట్ అంటే నిర్వహించబడు. దాని తాలూకా వి3 కావాలి మనకి. ఏంటి? కండక్టెడ్. ఓకే. ఎగ్జామ్స్ ముందుకొస్తుంది చూడండి. ఎగ్జామ్స్.
ఎగ్జామ్స్ ముందుకొస్తే ఎగ్జామ్స్ ప్లూరల్ కాబట్టి బిలోనేమొస్తది? ఆర్ ఒస్తది. ఓకే. బిలో యామ్, ఈజ్, ఆర్ ఉంటాయి కదా! ఆర్ ఒస్తది. అంటే ఆర్ కండక్టెడ్. ఎగ్జామ్స్ ఆర్ కండక్టెడ్ ఎప్పుడు? ఇన్ మార్చ్. మార్చ్‌లో ఎగ్జామ్స్ నిర్వహించబడుతుంటాయి. హాబిచ్యువల్ యాక్షన్ అన్నమాట. క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఎంఆర్ఓచే జారీ చేయబడుతుంటాయి. అంటే ఇక్కడ జారీ చేయడం అంటే ఇష్యూ. ఇష్యూ అంటే జారీ వెర్బ్. కామన్‌గా అంతే కదా! క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేస్తారు? ఎంఆర్ఓ గారే ఎప్పుడు ఇష్యూ చేస్తారు. అంటే ఇదొక హాబిచ్యువల్ యాక్షన్ అండ్ రొటీన్ యాక్షన్. కాబట్టి ముందు ఇష్యూ కాబట్టి దాని తాలూకా వి3 మనకు కావాలి. ఏంటవుతుంది? ఇష్యూడ్ అవుతుంది. ఓకేనా? క్యాస్ట్ సర్టిఫికేట్స్ చూడండి. క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఓకే. సర్టిఫికేట్స్ వచ్చిన తర్వాత ఇది ప్లూరల్ కదా! కాబట్టి ఆర్ ఒస్తది. క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఆర్ ఇష్యూడ్ బై ది ఎంఆర్ఓ. ఎంఆర్ఓ చేత ఇష్యూ చేయబడుతుంటాయి. క్యాస్ట్ సర్టిఫికేట్స్ చూసారా అన్నిట్లో కూడా ఈ చూడండి లాస్ట్ ఇంకోటి పోస్ట్ ఆఫీస్ 8 గంటలకు తెరవబడుతుంది. తెరవడాన్ని ఏమంటాం? ఓపెన్ ఇప్పుడు వెర్బ్. మనకేం గావాలి? దీని తాలూకా వి3 కావాలి. అంటే ఓపెన్డ్. ఓపెన్డ్ కావాలి. ఓకేనా? ఏటిది? పోస్ట్ ఆఫీస్ ముందుకొస్తది చూడండి. పోస్ట్ ఆఫీస్. పోస్ట్ ఆఫీస్ సింగులర్ కాబట్టి ఏమొస్తుంది? ఈజ్ ఒస్తుంది. ద పోస్ట్ ఆఫీస్ ఈజ్ ఓపెన్డ్ ఎన్ని గంటలకి? ఎట్ 8 ఏఎం సపోజ్. ఎట్ 8 ఏఎం అని చెప్పి మనం రాస్తాం. ద పోస్ట్ ఆఫీస్ ఓకే. ద పోస్ట్ ఆఫీస్ ఈజ్ ఓపెన్డ్. ఇక్కడ చూడండి. ద రూమ్ ఈజ్ క్లీన్డ్ ఎవ్రీ డే. ప్రతిరోజు రూమ్ శుభ్రం చేయబడుతుంటుంది అలవాటుగా. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఇన్ మెనీ కంట్రీస్. చాలా దేశాల్లో ఇంగ్లీష్ మాట్లాడబడుతుంటుంది అలవాటుగా. ద గేట్ ఈస్ క్లోజ్డ్ ఎట్ 9:00. 9 గంటలకు గేట్ మూసివేయబడుతుంది రోజు. ఎగ్జామ్స్ ఆర్ కండక్టెడ్ ఇన్ మార్చ్. ఎగ్జామ్స్ మార్చ్‌లో నిర్వహించబడుతుంటాయి ప్రతి సంవత్సరం. క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఆర్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారే ఇష్యూ చేస్తుంటారు ఎప్పుడు కూడా. పోస్ట్ ఆఫీస్ 8 గంటలకి తెరవబడుతుంది. ఎప్పుడు కూడా పోస్ట్ ఆఫీస్ అంటే ద పోస్ట్ ఆఫీస్ ఈజ్ ఓపెన్డ్ ఎట్ 8 ఏఎం తెరవబడుతుంది. ఇలా మనం హాబిచ్యువల్ యాక్షన్స్‌కి పాసివ్‌ని తయారు చేయొచ్చు. తయారు చేయాలంటే ఏం కావాలి మనకి? బి ఉండాలి. బి తర్వాత వి3 ఆఫ్ ది వెర్బ్ ఉండాలి. ఈ 2 కలిస్తే పాసివ్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ ప్రెజెంట్ సింపుల్ టెన్స్‌లో తయారవుతుందన్నమాట.